నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా, నువ్వు ఎంతమందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా, నువ్వు ఎంత గొప్ప పండితుడివై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా, ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అన్నాడు. అది ఒకటే లేకపోతే అన్ని పోయినట్టే లెక్క. అంటే ఎవరి గురించైనా భర్త పోయినా సరే మనం ఏమిటంటే నాకు అన్నీ అండాదండగా ఉండేవారండి, ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథలు అయిపోయాను, పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడి మీద మీకు జాస లేదమ్మా, చూస్తారో చూడరో అనే జాస మొదలైంది ఇక్కడ. అది కపట ప్రేమే. అందుకే యాజ్ఞవల్కుడు చెప్పాడు స్పష్టంగా, ఎవరిని ప్రేమించినా వారి కోసమే, ఇతరుల కోసం కాదు. ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు. మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా, అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి. అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ అవసరాలే. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అది బాగుంటుంది. అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం, అవసరంతోనే ఉద్యోగంలో చేరతాం, ఏం పర్వాలేదు. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో, ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో.